నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వెతలకు నిలయంగా పాడేరు సంక్షేమ వసతి గృహం, దుర్గంధభరితంగా మారిన పరిసరాలు. రాష్ట్రంలో దయనీయంగా సర్పంచుల పరిస్థితి, గౌరవమే కాదు గౌరవ వేతనము అందని దుస్థితి. తిరుపతిలో రెచ్చిపోతున్న చెడ్డీ గ్యాంగ్, 2 రోజులుగా పగలు రెక్కీ చేసి రాత్రి చోరీలు. హిమాచల్ ప్రదేశ్ లెప్చాకు వెళ్లిన ప్రధాని, ఈసారి సైనికులతో కలిసి దీపావళి జరుపుకోనున్న మోదీ. వాయు కాలుష్యం రీత్యా ఢిల్లీలో టపాసులు కాల్చొద్దు, శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయన్న ప్రభుత్వం. తిరుపతిలో వరుస దొంగతనాలతో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేస్తోంది. శుక్రవారం రాత్రి మారుతి షోరూంలో, శనివారం రాత్రి శ్రీవారి విల్లాస్లో చోరీకి పాల్పడింది. శివారు ప్రాంతాల ఇళ్లనే లక్ష్యంగా చేసుకున్న చెడ్డీ గ్యాంగ్ పగలు రెక్కీ చేసి రాత్రి చోరీలకు తెగబడుతోంది. వరుస దోపిడీలపై ఎంఆర్పల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలంటూ అల్లూరు జిల్లా అరకులో పర్యాటక శాఖ కార్మికులు 5 యూనిట్లలో నిరసన చేపట్టారు. దీంతో అరకులోని బుర్రా గుహలతో పాటు పలు పర్యాటక ప్రాంతాలు మూతపడ్డాయి. ప్రస్తుతం పర్యాటక సీజన్ కావడంతో అరకు అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకులు నిరాశకు గురవుతున్నారు. ఉద్యోగాలను క్రమబద్ధీకరించడంతో పాటు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని పర్యాటక సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలు అందించాలని సీఎం జగన్ పదే పదే ఊదరగొడుతూ ఉంటారు. క్షేత్రస్థాయిలో మాత్రం విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని దుస్థితిలో వైకాపా ప్రభుత్వం ఉంది. అధికారుల మాటల్లో వినిపించే మెరుగైన సౌకర్యాలు ప్రభుత్వ గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి పాఠశాలకు వెళ్లి తిరిగి వచ్చే వరకు ఎటు చూసినా సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. వాటన్నింటినీ ఎదుర్కొని విద్యను అభ్యసించేందుకు అల్లూరు జిల్లా పాడేరులోని గిరిజన సంక్షేమ వసతి గృహం విద్యార్థులు ఓ సాహసమే చేస్తున్నారు. మీరు చూస్తున్నది పేరుకే వసతి గృహం. వాస్తవానికి ఇది కనీస సౌకర్యాలు లేని సమస్యల నిలయం. అల్లూరు జిల్లా కేంద్రం పాడేరులోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఏజెన్సీ వ్యాప్తంగా 115 ఆశ్రమ పాఠశాలలు ఉండగా వాటిలో 15 వరకు గిరిజన గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వాటిని ఈటీవీ పరిశీలించగా తలుపులు లేని మరుగుదొడ్లు, కిటికీలు లేని గదులు, పెచ్చులు ఊడిపోయిన పైకప్పులు, ప్రమాదకరంగా ఉన్న పిల్లర్లు, అధ్వాన్నంగా ఉన్న పరిసర ప్రాంతాలు దర్శనమిచ్చాయి. మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిన ప్రభుత్వమే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంటే విద్యార్థులు చదువుపై ఏ విధంగా దృష్టి సారించగలరనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరుగుదొడ్లు సైతం విద్యార్థుల చేతే శుభ్రం చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తినే ఆహారం సైతం నాణ్యతగా లేకపోవడంతో తినకుండా వదిలేస్తున్నామని విద్యార్థులు వాపోయారు. మేము వాళ్ళకి కంప్లైంట్ ఇస్తుంటే కూడా సార్ పట్టించుకోవట్లేదు. వార్డెన్ సార్ ఫుడ్లో చాలా ప్రాబ్లం ఉన్నాయి. అక్కడ సాంబార్ బాగున్నది, కూర బాగున్నది, ఏం బాగున్నదండి. తలుపులు కిటికీలు లేవు సార్. శీతాకాలంకే బయట నుంచి కుక్కలు, ఆవులు ఇలాంటివి వచ్చి రూమ్ అంతా గత్తర్ గత్తర్ చేస్తుంది సార్. బాత్రూమ్లు కూడా లేవు సార్. ఒక 5 బాత్రూమ్ లాగానే ఉంది సార్. దానికి 600 మంది వెళ్ళాలంటే కాలేజ్ వాళ్ళు ఒక 100 మంది ఉంటారు సార్.
700 మందికి ఒక 5 బాత్రూమ్లు ఇలా సరిపోతుంది సార్. బాత్రూమ్లు కాలువలన్నీ వర్కర్స్ కడగకుండా మాకు కడిగిస్తున్నారు సార్. 8th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళకి కడిగిస్తున్నారు సార్ బాత్రూమ్లు, కుండి కాలువలు. ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల వసతి గృహాలంటేనే సమస్యల వలయమనే విధంగా అధికారుల తీరు కనిపిస్తోంది. పాడేరులోని తలార్ సింగి బాలుర పాఠశాలలో 500కు పైగా విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ కలిపి కేవలం 5 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. సరైన ప్రహరీ గోడ, ప్రధాన ద్వారం లేకపోవడంతో జంతువులు వసతి గృహాల్లోకి వచ్చేస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. నిత్యం సమస్యలతో సతమతమవుతున్న విద్యాశాఖ అధికారులు గాని, ప్రజా ప్రతినిధులు గాని పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి మెరుగైన సదుపాయాలు కల్పించారని వేడుకుంటున్నారు. ఇది ఉప్పు పట్టలేదు, ఎస్పీఎల్ సన్నాలు చెప్తాం, వర్కర్స్ కూడా చెప్తారు కానీ వర్కర్స్ ఏం పట్టింపు చేసుకోరు సార్. ఎస్పీఎల్ అన్న వాళ్ళు చాలాసార్లు చెప్పారు సార్, అన్ని లీడర్స్ సార్ చెప్పారు కానీ ఎందుకు చెప్పినా ఎస్పీఎల్ అన్న వాళ్ళ మీద తిరగబడుతున్నారు సార్. మాకు ఈ హాస్టల్ వద్దు, మాకు మీ కొత్త హాస్టల్ కావాలనేసి అడిగితే మరి ఆ హాస్టల్ వస్తుంది అన్నారు కానీ ఇప్పుడు ఇంకా మరి దాని మీద క్లారిటీ లేదండి. మోడల్స్ వేయించారు కానీ అవి పైప్స్ వేయించారు కానీ అవి పాడైపోయాయి. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైనికులతో దీపావళి వేడుకలు చేసుకోనున్నారు. ఇందుకోసం హిమాచల్ ప్రదేశ్లోని లెప్చాకు ప్రధాని చేరుకున్నారు. సైనికులతో కలిసి పండుగ సంబరాల్లో పాల్గొననున్నట్లు ప్రధాని తెలిపారు. లెప్చాలో సైనికులతో మాట్లాడుతున్న పలు చిత్రాలను ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. అంతకుముందు మరో పోస్ట్ చేసిన ప్రధాని మోదీ దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. హర్యానాలోని సోనీపట్లో శనివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరగ్గా అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించడంతో ముప్పు తప్పింది. ఓ నివాస సముదాయంలో మంటలు చెలరేగినట్లు సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న సిబ్బంది క్రేన్ల సాయంతో లోనికి వెళ్లారు. మంటల్లో చిక్కుకున్న 12 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం భారీగా ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అధికారంలోకి వస్తే ఏటా జాబ్ క్యాలెండర్ ఎన్నికలకు ముందు సీఎం జగన్ ఇచ్చిన హామీ. అధికారంలోకి వచ్చాక అది కాస్త జాబ్లెస్ క్యాలెండర్గా మారింది. చదువుకునే విద్యార్థుల్లో ఈ అంశంపై అసంతృప్తి, ఓట్లపై ప్రభావం చూపకుండా సీఎం జగన్ కొత్త ఎత్తుగడ వేశారు. విద్యా దీవెన, వసతి దీవెన కింద ప్రభుత్వ సాయం ప్రత్యక్షంగా తెలియాలని సంయుక్త ఖాతాను తెరపైకి తెచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ విద్యార్థుల ఓట్లపై సీఎం జగన్ కన్నుపడింది. ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక సాయం పొందే వారిలో మెజారిటీ విద్యార్థులకు ఓటేసే హక్కు ఉంటుంది. ప్రభుత్వ సాయం గురించి వారికి ప్రత్యక్షంగా తెలియాలని కొత్త ఉత్తర్వులు సిద్ధం చేశారు. ఇన్నాళ్లు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకం నిధులు నేరుగా విద్యార్థి తల్లి ఖాతాలో జమ అయ్యాయి. ఇకపై ఈ పథకాల కింద ఆర్థిక సాయం జమ కావాలంటే విద్యార్థి, అతడి తల్లి సంయుక్త ఖాతా తెరవాల్సిందేనని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తాను అందించే నగదు విద్యార్థులకు తెలియలేదనే బెంగ పట్టుకున్న సీఎం జగన్ సంయుక్త ఖాతాను తెరపైకి తెచ్చారు. లబ్ధిదారులందరూ ఈ నెల 24లోగా సంయుక్త ఖాతాలు తెరవాలని ప్రభుత్వం తెలిపింది. సంయుక్త ఖాతాలో విద్యార్థి ప్రాథమిక ఖాతాదారుగా, తల్లి రెండో ఖాతాదారుగా ఉండాలని ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఖాతాకు ఎలాంటి డెబిట్ కార్డు సౌకర్యం ఉండకూడదు. నెట్ బ్యాంకింగ్, ఆన్లైన్ మార్పిడి సదుపాయాలు లేవు. నగదు తీయాలంటే విద్యార్థి, తల్లి ఇద్దరూ సంతకాలు పెట్టాల్సిందే. దీనిపైనే విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. చదువు కోసం విద్యార్థులు వృత్తి అవసరాల రీత్యా తల్లిదండ్రులు వేర్వేరు చోట్ల నివసించే అవకాశం ఉంది. తాజా నిబంధనల ప్రకారం విద్యా దీవెన కింద ప్రభుత్వం విడుదల చేసే ఫీజు రియంబర్స్మెంట్ను కళాశాలలకు చెల్లించాలంటే వారు బ్యాంకు వద్దకు రావాల్సిందే. తల్లి మరణిస్తే తండ్రితో సంయుక్త బ్యాంక్ ఖాతాను విద్యార్థి ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇద్దరూ లేకపోతే సంరక్షకుడితో ఉమ్మడి ఖాతా తెరవాల్సిందేనని స్పష్టం చేసింది. సంయుక్త ఖాతాను తక్షణమే తెరిపించాలని గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు అందాయి. ప్రతి బ్యాంక్ బ్రాంచ్ పనిదినాల్లో కనీసం 100 సంయుక్త ఖాతాలు తెరిపించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో సర్పంచుల తీరు నానాటికి తీసుకట్టుగా మారిపోయింది. ఇప్పటికే సచివాలయాలతో పంచాయతీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం కాగా గ్రామంలో వాలంటీర్కు ఉన్న గౌరవమే కాదు, గౌరవ వేతనం కూడా సర్పంచులకు లేకుండా పోయింది. పంచాయతీల నిధులన్నీ ప్రభుత్వం దారిమళ్లించగా చాలా చోట్ల సర్పంచులే సొంత నిధులతో పారిశుధ్య పనులు చేయిస్తున్నారు. ఇప్పుడు వారికి రావాల్సిన గౌరవ వేతనం కూడా రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు వేతనం వచ్చినా రాకపోయినా వాలంటీర్లకు మాత్రం టంచన్గా 1వ తేదీన గౌరవ వేతనం అందించాల్సిందే. కొద్దిగా జాప్యం జరుగుతుందని తెలిసినా వెంటనే టంచన్గా 1వ తేదీన ఇవ్వాలని ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. మరి గ్రామానికే పెద్ద దిక్కైన సర్పంచుల గౌరవ వేతనం మాత్రం ప్రభుత్వానికి గుర్తు రావడం లేదు. సర్పంచులకు 6 నుంచి 9 నెలలకోసారి వేతనాలు అందుతున్నా పట్టించుకోవడం లేదు. పంచాయతీ వ్యవస్థ అన్నా, అందులో కీలకమైన సర్పంచులన్నా వైకాపా ప్రభుత్వానికి మొదటి నుంచి వ్యతిరేకతే. పంచాయతీలకు సమాంతరంగా సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చి సర్పంచులకు పోటీగా వాలంటీర్లను ప్రవేశపెట్టింది. కేంద్రం పంచాయతీలకిచ్చిన ఆర్థిక సంఘ నిధులను దారి మళ్లించింది. సంక్షేమ కార్యక్రమాలను వాలంటీర్ల ద్వారా అమలు చేస్తూ సర్పంచులకు ప్రజల్లో విలువ లేకుండా చేసింది. చివరకు వారికి ప్రతి నెల ఇవ్వాల్సిన గౌరవ వేతనాన్ని సైతం అందించడం లేదు. గ్రామ సర్పంచులుగా ఎన్నికైన వారిలో చాలా మంది స్థితిమంతులు కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల నుంచి ఎన్నికైన పేద సర్పంచులు ఉన్నారు. ప్రతి నెల చెల్లించే గౌరవ వేతనమే వీరికి మహాభాగ్యం. వాలంటీర్లకు ప్రతి నెల 5,000 చొప్పున గౌరవ వేతనాన్ని ప్రభుత్వం చెల్లిస్తుండగా సర్పంచులకు ఇస్తున్నది కేవలం 3,000 మాత్రమే. వీటి చెల్లింపులోనూ తీవ్ర జాప్యం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచే సర్పంచులకు గౌరవ వేతనం నిధులు కేటాయిస్తారు. గత ప్రభుత్వ హయాంలో 3 నెలలకొకసారి నిధులిచ్చేవారు. ప్రస్తుత ప్రభుత్వంలో కనిష్టంగా 6 నెలలు, గరిష్టంగా 9 నెలలకొకసారి కేటాయిస్తున్నారు. నిధులిచ్చాక కార్యదర్శులు బిల్లులు తయారు చేసి అప్లోడ్ చేస్తున్నారు. గతంలో ప్రభుత్వం నిధులను విడుదల చేసేలోగానే కార్యదర్శులు పంచాయతీల సాధారణ నిధుల నుంచి సర్పంచులకు గౌరవ వేతనం చెల్లించి ఆ తరువాత సర్దుబాటు చేసేవారు. వైకాపా ప్రభుత్వం హయాంలో అత్యధిక పంచాయతీలు ఆర్థికంగా దివాలా తీయడంతో సాధారణ నిధులు అత్యవసర పనులకే సరిపోవడం లేదు. ఎంపీటీసీ సభ్యులకు సైతం 9 నెలలుగా ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లించడం లేదు. ప్రభుత్వం నిధులు కేటాయిస్తే తప్ప చెల్లింపులు సాధ్యం కాదని మండల పరిషత్ అభివృద్ధి అధికారులు చేతులెత్తేస్తున్నారు. గతంలో కనీసం 3 నెలలకొకసారి గౌరవ వేతనం అందేదని, ఇప్పుడు దాని గురించి మరిచిపోయే పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తోందని ఎంపీటీసీలు వాపోతున్నారు. తెలుగుదేశం పాలనలోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆ పార్టీ నేత వెగేష్ణ నరేంద్ర అన్నారు. బాపట్లలో తెదేపా నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైకాపా కార్యకర్తలు వెగేష్ణ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి ఆయన తెదేపా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పాత ఎలక్షన్ లో వైసీపీతో ఉన్న వాళ్ళు చాలా మంది ఈ రోజు సుమారుగా 25-30 మంది తెలుగుదేశం పార్టీ విధి విధానాలు నచ్చి తెలుగుదేశం పార్టీని రాబోయే కాలంలో గెలిపించుకోవాలి అని ఏకైక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో ఈ రోజు జాయిన్ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు మీ అందరికీ కూడా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం వల్ల ఖరీఫ్లో సుమారు 30 లక్షల ఎకరాలు విత్తుకు నోచుకోలేదు. 400కు పైగా మండలాల్లో తీవ్ర దుర్భిక్షం కారణంగా పంటలు పండే పరిస్థితి లేదు. వేరుశెనగ, వరి, కంది, పత్తి దిగుబడులు భారీగా తగ్గనున్నాయి. దాదాపు 30,000 కోట్ల రూపాయలకు పైగానే ఉత్పత్తి నష్టం ఉన్నా సీఎం జగన్ మాత్రం ఇది కొద్దిపాటి కరవే అన్నట్లుగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్లో 400కు పైగా మండలాల్లో దుర్భిక్షం నెలకొంది. కానీ కేవలం 103 మండలాల్లోనే కరువు ఉందని ప్రభుత్వం చేతులు దులుపుకుంది. 2వ విడత కరువు మండలాల ప్రకటన ఆలోచనే లేదు. రబీలోనూ కరువు వెంటాడుతున్నా లక్షల ఎకరాల్లో పంటలు వేయకపోయినా ముందస్తు కరువు ప్రకటన ఊసే లేదు. కేంద్ర బృందాన్ని ఆహ్వానించి పంట నష్టాన్ని చూపిద్దామనే ఆసక్తి లేదు. కరువు లేదని బుకాయించడం, కాదంటే కాస్త కరువే ఉన్నట్లుగా ముఖ్యమంత్రి జగన్ వ్యవహరిస్తున్నారు. ఒక్కో రైతు కుటుంబానికి 13,500 ఇస్తున్నాం, కరువుతో వాళ్లు నష్టపోయేదేముంది, పెట్టుబడి మేమిచ్చిందే కదా అన్నట్లుగా ఆయన ధోరణి కనిపిస్తోంది. కడుపు నిండినోళ్లకు రైతుల కరువు కష్టం ఏం తెలుస్తుంది అన్నట్లుంది రాష్ట్రంలో పరిస్థితి. యథారాజా అన్నట్లు అధికారులు కరువు నివేదికల తయారీని వదిలేశారు. రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యాన, ప్రణాళిక శాఖలన్నీ మౌనం పాటిస్తున్నాయి. ఖరీఫ్లో సుమారు 30 లక్షల ఎకరాలకు పైగా సాగు విస్తీర్ణం తగ్గినా ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం మండలం సి గోపాలపురం గ్రామానికి చెందిన రైతు 5 ఎకరాల్లో మినుము వేశాడు. ఎకరాకు 40,000 రూపాయలు ఖర్చు చేశాడు. అయితే వానలు లేక పంటలు ఎండిపోతుండటంతో దున్నేశాడు. ఈ నెల 9, 10వ తేదీల్లో 2 రోజుల పాటు సొంత జిల్లాలో ఉన్న సీఎం జగన్ కు ఎండుతున్న పొలం పరిశీలిద్దామనే ఆలోచనే లేదు.
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా తీవ్ర దుర్భిక్షం నెలకొన్న కేవలం 49 మండలాలనే కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. అన్ని విధాలా పంటలు నష్టపోయినా పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణం కంటే జూన్లో 31%, ఆగస్టులో 34% తక్కువ వానలు కురిసినా పంటల సాగు 30 లక్షల ఎకరాల మేర తగ్గినా ముందస్తు కరువు మండలాలను ప్రకటించలేదు. బీడు భూములు, ఎండిన పంటలు, ఉత్పత్తి నష్టం, పెట్టుబడి రాయితీపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. కరువు తీవ్రతపై కేంద్రానికి నివేదికలు పంపిస్తే అక్కడి నుంచి బృందాలు వచ్చి నష్టాన్ని అంచనా వేస్తాయి. కానీ ప్రభుత్వానికి అదేం పట్టడం లేదు. కరువుపై సమీక్షించడానికి కూడా ప్రభుత్వానికి తీరిక లేకపోయింది. మాకెందుకొచ్చిన గొడవ అని అధికారులు మిన్నకుంటున్నారు. నివేదికల రూపకల్పనలో అన్ని విభాగాలు మొక్కుబడిగా వ్యవహరిస్తున్నాయి. నెలవారీగా పంటల స్థితిగతులు, కరువు పరిస్థితిపై నివేదికలు తయారు చేసే ప్రణాళికా విభాగమైతే ఆ మాట ఎత్తడానికే భయపడుతోంది. అది మా పని కాదు, వ్యవసాయ శాఖ వ్యవహారమని అధికారులే తప్పించుకుంటున్నారు. హమాస్ ఇజ్రాయెల్ ఘర్షణ మొదలైన తర్వాత భారత్ తొలిసారి ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా స్పందించింది. ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా భారత్ ఓటు వేసింది. ఆక్రమిత పాలస్తీనా భూభాగం, తూర్పు జెరూసలం, సిరియాకు చెందిన గోలాన్ హైట్స్లో ఇజ్రాయెల్ సెటిల్మెంట్ కార్యకలాపాలకు పాల్పడటాన్ని ఖండిస్తూ ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. తీర్మానానికి అనుకూలంగా 145 దేశాలు ఓటు వేయగా 18 దేశాలు తటస్థ వైఖరి తీసుకున్నాయి. కెనడా, హంగేరీ, ఇజ్రాయెల్, మార్షల్ ఐలాండ్స్, ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా, నౌరు, అమెరికా మాత్రం తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశాయి. ఇటీవల ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని తక్షణమే ఆపేయాలని కోరుతూ జోర్దాన్ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్కు భారత్ గైర్హాజరైంది. దీనిలో హమాస్ అనాగరిక చర్యలను పేర్కొనకపోవడాన్ని భారత్ వ్యతిరేకించింది. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని విరమింపజేసేందుకు అమెరికా సహా పశ్చిమ దేశాలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకవేళ ఇజ్రాయెల్ యుద్ధాన్ని విరమిస్తే గాజాను మళ్లీ హమాస్ మిలిటెంట్లే పాలిస్తారా, లేక గతంలో అధికారంలో ఉన్న పాలస్తీనియన్ అథారిటీకి మళ్లీ పగ్గాలు అప్పగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే గాజాను మళ్లీ ఆక్రమించుకోవాలన్న ఆలోచన తమకు లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఓ అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు. ఇన్నాళ్లు హమాస్ గుప్పిట్లో ఉన్న గాజా యుద్ధం తర్వాత ఎవరి చేతుల్లోకి వెళుతుందన్నది ఆసక్తికరంగా మారింది. 2005లో గాజా నుంచి తన సైన్యాన్ని ఉపసంహరించుకున్న ఇజ్రాయెల్ 2007లో ఆ ప్రాంతానికి బయట నుంచి రవాణాను నిషేధిస్తూ పూర్తిగా దిగ్బంధించింది. అదే అదునుగా భావించిన హమాస్ ఉగ్ర సంస్థ అప్పటికి అక్కడ అధికారంలో ఉన్న పాలస్తీనియన్ అథారిటీపై దాడులు చేసి ప్రభుత్వాన్ని దించేసింది. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అప్పటి నుంచి గాజా పట్టీలోని దాదాపు 24 లక్షల మంది ప్రజలను పాలిస్తూ వస్తోంది. తాజా పరిస్థితుల్లో మళ్లీ పాలస్తీనియన్లు అథారిటీకి పగ్గాలు అందుతాయా అనే వాదన తెరమీదికి వచ్చింది. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వ్యాఖ్యలు దీనికి మరింత బలం చేకూరుస్తున్నాయి. ఒకవేళ పాలస్తీనియన్ అథారిటీకి అధికారంలోకి రావాలనుకుంటే దానికి అంతర్జాతీయ శక్తులు మరింత తోడ్పాటు అందిస్తాయంటూ పరోక్షంగా మద్దతు పలికారు. దశాబ్దాల కాలంగా ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదానికి సమగ్ర రాజకీయ పరిష్కారం దొరికినప్పుడే పిఏ అధికారాన్ని చేపట్టగలదని బ్లింకెన్తో జరిగిన సమావేశంలో పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ వ్యాఖ్యానించారు. గాజాను తిరిగి ఆక్రమించుకోవాలన్న ఆలోచన ఇజ్రాయెల్కు లేదని ఇటీవల అంతర్జాతీయ మీడియాకు ఆ దేశ ప్రధాని నెతన్యాహు వెల్లడించారు. ఆ ప్రాంతం అభివృద్ధి చెందేలా కృషి చేసేందుకు ఓ ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అయితే ఆ ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇజ్రాయెల్పై అధునాతన ఆయుధాలతో దాడులు చేయనున్నట్లు లెబనాన్లోని హెజ్బొల్లా గ్రూప్ చీఫ్ హసన్ నస్రల్లా వెల్లడించారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో పాలస్తీనా మద్దతుదారులను ఉద్దేశించి హసన్ రెండోసారి మాట్లాడారు. తొలిసారిగా బుర్కాన్ క్షిపణిని ఇజ్రాయెల్పై శనివారం ప్రయోగించినట్లు తెలిపారు. ఈ క్షిపణి 300 నుంచి 500 కేజీల పేలోడ్ను మోయగలదన్నారు. అంతేకాదు దాడి చేయగల నిఘా డ్రోన్లను సైతం ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. హమాస్తో భీకర యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్కు లెబనాన్లోనే హెజ్బొల్లా గ్రూప్ నుంచి దాడులు ఎదురవుతున్నాయి. పాలస్తీనాకు మద్దతుగా ఈ గ్రూప్ ఇజ్రాయెల్పై దాడులకు పాల్పడుతోంది. ఇరాన్ మద్దతుతో గత వారం రోజులుగా ఇజ్రాయెల్పై దాడులను, ఆపరేషన్లను ఉధృతం చేశామని, అధునాతన ఆయుధాలతో దాడికి దిగబోతున్నాం అన్నారు. ఇజ్రాయెల్లో నిర్దేశించిన లక్ష్యాలపై దాడులు చేసేందుకు హెజ్బుల్లా మిలిటెంట్లు సిద్ధంగా ఉన్నారని హసన్ తెలిపారు. లండన్లో ప్రవాస భారతీయులు దీపావళి పండుగను ఘనంగా నిర్వహించారు. ఏ దేశమేగినా భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను మరవకూడదని అభిప్రాయపడ్డారు. ఇండియన్ ఫ్రెండ్స్ ఇన్ లండన్ ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు
బ్రెడ్వుడ్ నగరంలో కనుల పండుగ సాగాయి. 400 మందికి పైగా ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీయ తెలుగు సంప్రదాయ వంటకాల్లో విందు భోజనం ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు అలరించాయి. అంతా ఒక్కచోటకు చేరి బాణాసంచా కాల్చారు. దీపావళి పండుగను పురస్కరించుకుని పశ్చిమ బంగాల్లో సునకాలను గౌరవించే కుకుర్ తిహార్ వేడుకను జరుపుకుంటున్నారు. ఈ పండుగ వేళ సునకాలకు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. సిలిగుడిలోని ఓ డాగ్ రెస్క్యూ కేంద్రంతో పాటు మరికొన్ని చోట్ల సునకాలకు పూలమాలలు వేసి పూజలు చేస్తున్నారు. వాటికి ఇష్టమైన వివిధ రకాల వంటలు చేసి తినిపిస్తున్నారు. మనుషులకు సునకాలకు మధ్య బంధాన్ని పెంచేందుకే ఈ వేడుకను చేస్తామని నిర్వాహకులు తెలిపారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో రేవంత్ రెడ్డి దంపతులకు పండితులు వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, రాజకీయ సంబంధాలు మంచిగా ఉండాలని, ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్న సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలని, ప్రజల మధ్యలో ఎలాంటి విభేదాలు లేకుండా కలిసికట్టుగా అభివృద్ధి పదం వైపు నడిచి ప్రపంచంతోనే పోటీ పడాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. అయోధ్యలోని సరయూ నదీ తీరంలో లక్షల దీపాల వెలుగులు దివిని భువిని ఏకం చేశాయి. దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా ఒకేసారి 22 లక్షలకు పైగా దీపాలను వెలిగించి అయోధ్య గిన్నిస్ వరల్డ్ రికార్డుకు ఎక్కింది. దీంతో రామనగరి శోభాయమానంగా వెలుగులీనింది. గతేడాది 15 లక్షల దీపాలు వెలిగించి నెలకొల్పిన రికార్డును ఈ ఏడాది అయోధ్య బద్దలు కొట్టింది. సరయూ నదీ తీరంలో ఒకేసారి 22 లక్షలకు పైగా దీపాలను వెలిగించి అయోధ్య గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. గతేడాది 15 లక్షల దీపాలు వెలిగించి తాను నెలకొల్పిన రికార్డును ఈ ఏడాది అయోధ్య బద్దలు కొట్టింది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో సరయూ నదీ తీరాన గత 7 ఏళ్లుగా దీపావళికి ముందు రోజు దీపోత్సవం నిర్వహిస్తున్నారు. ఈసారి జరిగిన దీపోత్సవం ప్రత్యేకతను సంతరించుకుంది. శనివారం సాయంత్రం సరయూ తీరంలోని 51 ఘాట్లలో 22 లక్షలకు పైగా దీపాలను అందంగా అలంకరించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 25,000 మందికి పైగా వాలంటీర్లు పాల్గొన్నారు. వనవాసాన్ని ముగించుకుని సీతా సమేతంగా అయోధ్యలో అడుగుపెట్టిన శ్రీరామునికి ఆయన సోదరులు భరత శత్రుఘ్నులు స్వాగతం పలికిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించే రథోత్సవ కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ పాల్గొన్నారు. అనంతరం నదీ తీరంలో యోగి ఆదిత్యనాథ్ సరయూ హారతి నిర్వహించి దీపోత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధుల బృందం హాజరై డ్రోన్ కెమెరాతో వెలిగించిన దీపాలను లెక్కించారు. అనంతరం ప్రపంచ రికార్డును ధృవీకరిస్తూ ముఖ్యమంత్రికి సర్టిఫికెట్ను అందించారు. సరయూ నదీ తీరంలో జరిగిన దీపోత్సవ్కు 54 దేశాలకు చెందిన రాయబారులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. దీపోత్సవ్కు ముందు నిర్వహించిన రామాయణం, రామచరిత మానస్తో పాటు వివిధ సామాజిక అంశాల ఇతివృత్తంతో రూపొందించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. ఒడిశాలోని పూరి తీరంలో ఇసుకతో శ్రీరాముడి చిత్రంతో పాటు దీపాన్ని రూపొందించారు. అందులో దీపావళి శుభాకాంక్షలన్నీ రాశారు. ఈ సైకత శిల్పం చూపర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
విజయవాడలో జరిగిన శ్రీమతి అమరావతి ఫ్యాషన్ షో అందరినీ అలరించింది. 2023 ట్రెడిషనల్ ఫ్యాషన్ షో గ్రాండ్ ఫైనల్లో సుందరీమణులు తడుక్కుమన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేశారు. ఆటపాటలకు నృత్యాలు చేసి అందరినీ అలరించారు. కార్యక్రమానికి హాజరైన సినీ నటి ఇషా చావ్లా మహిళలతో ర్యాంప్ చేసి ఉత్సాహపరిచారు. బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, మానస్, అన్వేషి సినిమా టీం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.